రాజశేఖర రెడ్డికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉండేది. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రియమైన పథకం. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాక్టర్ కైనా, ఇంజనీర్ అయినా, ఎంబీఏ, ఎంసీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సొప్పో చేసి పెట్టుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు. జగనన్న గారు ఏమన్నారు? ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే సిగ్గులేదా అని చంద్రబాబు గారిని తిట్టారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారిని అడుగుతున్నా, మెగా డిఎస్సీ ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు. మెగా డిఎస్సీ ఎక్కడ? దగా డిఎస్సీ ఎక్కడ? మెగా డిఎస్సీ వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ ప్రిపరేషన్ కు డబ్బులు అవుతాయి కదా, అవి కూడా మళ్ళా తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా. అంతమంది అంత టైం పెట్టి, అంత శ్రమ పెట్టి, అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సీ లేదట. 6,000తో ఇప్పుడు చిన్న డిఎస్సీ వేశారు, దగా డిఎస్సీ. అది కూడా ఎప్పుడేస్తారు? ఈ ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? 6 నెలలు పడుతుంది ప్రక్రియ. ఎలక్షన్లేమో 2 నెలల్లో ఉంది. నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది? రేపొచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో? వీళ్ళైనా గాని బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారే. ఎన్ని జనవరి 1లు అయిపోయాయి? మరి మీకు కనిపించలేదా జనవరి 1? సంక్రాంతి వస్తే మంచి మంచి బట్టలు వేసుకుని సంక్రాంతి పండుగ చేసుకుంటారే, మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? కనీసము మన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఈ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇక పాదయాత్రలు చేసినప్పుడు జగనన్న గారు ఎంతమంది అడిగితే అంతమంది షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు. రెగ్యులరైజేషన్ కోసం ఎంతమంది వస్తే అంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్లకు మాటలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఎన్ని మాటలు ఇచ్చారు? ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నేను మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు. ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న, దీంట్లో 60 పేర్లున్నాయి. 60 మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులంట ఇవి. హోంమంత్రి దళితురాలు, ఇక్కడ హోంమంత్రి అయ్యుండి, ఇక్కడ మినిస్టర్ అయ్యుండి, ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా, దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్ళకు పదవులు ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? కనీసం దళితులకు కూడా రక్షణ కల్పించకపోతే ఇక మిగతా ప్రజలకు మీరు ఏమి రక్షణ కల్పిస్తారు? దళితులు వాళ్ళు అడుగుతున్నదల్లా మాకు అన్యాయం జరుగుతుంది అని, వాళ్ళు అడుగుతున్నది సబబుగా ఉన్నా కూడా వాళ్ళను బెదిరించి దాడిలో చేసో, వాళ్ళను దౌర్జన్యం చేసో, లేకపోతే ఇంకొంతమంది హత్య చేసో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మీద దాడులు జరిగాయంటే దళితురాలుగా ఉన్న హోంమంత్రికి ఇది అవమానంగా లేదా? మరి హోంమంత్రిగా ఎందుకున్నట్టు మీరు దళితురాలుగా ఉండి హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే మీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేయండి. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు సమర్థులకు ఆ పదవిస్తే హోంమంత్రి, అది కూడా రక్షణ కల్పించాల్సిన హోంశాఖ, దళితురాలయ్యుండి దళితుల మీద జరుగుతున్న దాడులనే మీరు ఆపలేకపోతే ఇక మీ కాంపిటెన్స్ ఏమిటి? మీరు ఎందుకున్నట్టు ఆ పదవిలో? రాజీనామా చేయొచ్చు కదా. చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.